ప్రజల ఆకాంక్షలపై మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యాధునిక వసతులతో వేగంగా, సౌకర్యంగా ప్రయాణించాలన్న ఆశయంతో ప్రారంభమైన రైలు. కానీ ఇటీవల ఓ ఘటన మాత్రం ఈ ప్రీమియం రైలు మీద ఉన్న విశ్వాసాన్ని ప్రశ్నార్థకం చేసింది. పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులకి వస్తున్న అసౌకర్యాలకు పరిష్కారం లేకుండా మిగిలిపోతున్నాయని ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. వారణాసి నుండి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న దర్శిల్ మిశ్రా అనే వ్యక్తి తనకు కలిగిన అసౌకర్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఏసీ పనిచేయకపోవడం ఒకవైపు, సీలింగ్ నుంచి నీరు కురవడం మరోవైపు, మొత్తం ప్రయాణమంతా జనం తడిసి ముద్దవుతుండటం ఎంతో విచారకరం. వందే భారత్ రైలు అంటే ప్రజలకు ఒక ప్రీమియం అనుభవమని భావించాం, కానీ నాకు లభించింది మిగతా సాధారణ రైళ్ల కన్నా దారుణమైన అనుభవం. ఇది ఒక నీటి రైలు ప్రయాణమైంది అని ఆవేదనతో వ్యాఖ్యలు చేశారు దర్శిల్. అతను తన ట్వీట్ లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ పూర్తి టికెట్ రిఫండ్ ను డిమాండ్ చేశారు. దర్శిల్ మిశ్రా షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో లైకులు, షేర్లు, కామెంట్ల వర్షం కురిపించింది. నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రీమియం ఛార్జీలతో ప్రీమియం నీరు పడే అనుభవం, వందే భారత్ కాదు వానదే భారత్, ఇది నీటి పారుదల శాఖ ట్రైనా అంటూ సెటైర్లు పేలుతున్నారు. ప్రేమగా, ఆశగా, గౌరవంగా తీసుకున్న వందే భారత్ ప్రయాణం ఇలా ప్రజలను నిరాశపరిచిందన్న భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు స్పందించారు. కోచ్ C7లోని సీట్ నెంబర్ 76 వద్ద రిటర్న్ ఎయిర్ డక్ట్ ద్వారా నీరు చొచ్చుకురావడాన్ని గుర్తించాం అని వెల్లడించారు. రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ యూనిట్లోని డ్రిప్ ట్రే వద్ద రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. తిరుగు ప్రయాణానికి ముందు న్యూఢిల్లీలో శుభ్రపరిచినట్లు, డ్రిప్ ట్రే ఫిల్టర్ మధ్య వాషర్ వేసినట్లు తెలియజేశారు. ఈ వివరణతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ప్రభుత్వం వందే భారత్ వంటి ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అవి ప్రజలకు అందించే అనుభవాలు కూడా అంతే ప్రాముఖ్యంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రీమియం ఛార్జీలు పెట్టి సాధారణ రైలు కన్నా తక్కువ అనుభవం పొందాలి అనేది ఎవ్వరూ ఊహించరు. వందే భారత్ వంటి ప్రతిష్టాత్మక రైలులో ఒక చిన్న లోపం కూడా ప్రయాణికుడికి పెద్ద నష్టంగా మారుతుంది. మనం అభివృద్ధి చేస్తాం అంటాం, కానీ అభ్యుదయ మార్గంలో ప్రయాణికుడి అనుభవాన్ని కూడా అభివృద్ధి చేయాలనే బాధ్యత మన సిస్టంపై ఉంటుంది. ప్రాజెక్టును నిర్మించడం ఒక్కటే కాదు, ప్రామాణికంగా నిర్వహించాలన్న బాధ్యత కూడా అదే స్థాయిలో ఉండాలి. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వందే భారత్ రైలులో ప్రయాణించిన ఓ సామాన్యుడి గొంతుకను పట్టించుకోకపోతే అభివృద్ధికి విలువ ఎక్కడుంది? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైల్వే శాఖ మరింత సమగ్రంగా స్పందించాలి. ఇది కేవలం నీటి లీక్ సమస్య కాదు, ఇది వ్యవస్థలో ఉన్న అవగాహన లోపానికి దర్పణం.